ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ అభిమానుల కళ్లు మాత్రం డగౌట్ వైపే ఉన్నాయి. తమ ఆరాధ్య దైవం ఎంఎస్ ధోని స్టేడియంలోకి ఎప్పుడు అడుగు పెడతారా అని కోట్లాది మంది అభిమానులు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్ ప్రారంభంలోనే పిక్క కండరాల గాయం బారిన పడిన ధోని ఇప్పటివరకు సీఎస్కే ఆడిన 9 మ్యాచ్లలో ఒక్కటి కూడా ఆడలేదు. అయితే తాజాగా ఆయన ఫిట్నెస్ పై సీఎస్కే యాజమాన్యానికి చెందిన ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి కీలక విషయాలను వెల్లడించారు. ధోని ప్రస్తుతం మైదానంలోకి తిరిగి రావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారని, నెట్స్లో వికెట్ కీపింగ్తో పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ తన పని భారాన్ని పెంచుకుంటున్నారని జట్టు యాజమాన్యం తెలిపింది. ధోని తన రీ ఎంట్రీ కోసం చాలా కష్టపడుతున్నారు. ఆయన శిక్షణపై పూర్తి దృష్టి సారించారని సీఎస్కే ప్రతినిధి పేర్కొన్నారు. అయితే ఆయన ఎప్పుడు మ్యాచ్ ఆడతారనేది మాత్రం ఇంకా సస్పెన్స్గానే ఉంది. అది పూర్తిగా ధోని తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని యాజమాన్యం స్పష్టం చేసింది. ఎంఎస్ ధోని విషయంలో సీఎస్కే ఫ్రాంచైజీ యాజమాన్యం చాలా స్పష్టంగా ఉంది. ఆయనపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావడం లేదని, ధోని ఎప్పుడు సిద్ధంగా ఉన్నారని చెబితే అప్పుడే ఆయన్ని బరిలోకి దింపుతామని సమాచారం. జట్టుకు వెన్నెముక వంటి ధోని నిర్ణయానికి యాజమాన్యం ప్రాధాన్యత ఇస్తోంది. 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో చెన్నైకి 5 టైటిళ్లు అందించి 10 సార్లు ఫైనల్ చేర్చిన ఘనత ధోనిది. అందుకే ఆయన్ని ఒక్కసారైనా పసుపు రంగు జెర్సీలో చూడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు కోరుకుంటున్నారు. మైదానంలో ధోని లేకపోవడం సీఎస్కే ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చెన్నై జట్టు 9 మ్యాచ్ల్లో కేవలం 4 విజయాలతో 6వ స్థానంలో ఉంది. ధోని లేని మిడిల్ ఆర్డర్ వరుసగా తడబడుతుండటంతో ప్లే ఆఫ్స్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. ధోని గైర్హాజరీతో పాటు ఆయుష్ మాత్రే, ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్ వంటి కీలక ఆటగాళ్లు గాయాల పాలు కావడం జట్టును మరిన్ని కష్టాల్లోకి నెట్టింది. కాగా మే 5న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్తో సీఎస్కే తలపడనుంది. ఈ మ్యాచ్తోనైనా ధోని మైదానంలోకి అడుగుపెట్టి అభిమానుల కోరికను తీరుస్తారో లేదో చూడాలి. మ్యాచ్ రోజు టాస్ సమయంలోనే ధోని జట్టులో ఉంటారా లేదా అనే విషయంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.